వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు మటర్ క్యాలీఫ్లవర్ కర్రీ చేసి చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చండి, టేస్టీగా ఉంటుంది. మనకి రైస్లోకి, చపాతీలోకి, పరోటాకి, అలాగే బగారా అన్నం కానీ, వెజిటేబుల్ బిర్యానీ కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఈ కూరని ఎలా తయారు చేశాను, దీంట్లోకి ఏం మసాలా వేసానో కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. చూడండి, నేను పచ్చి బఠానీ తీసుకున్నాను కదా, ఇవి మనకి ఈ టైంలో దొరుకుతాయి కదండి. నేను ఇవి తీసి చక్కగా ఇలా వలిచేసి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. మనం వీటిని 2-3 కూరల్లో వేసుకొని వండుకోవచ్చు కదా. మామూలుగా బఠానీ అనుకోండి, పచ్చి బఠానీ అంటే మనం ఎండు బఠానీ తీసుకొచ్చి నానబెట్టి ఉడికించి అలాగే కర్రీ చేస్తాం కదా. ఇప్పుడైతే ఇవి దొరుకుతాయి కాబట్టి ఇవి తెచ్చుకొని నేను ఇలా స్టోర్ చేసుకొని 2-3 కూరలోకి వేస్తూ ఉంటానండి. నేను ఇంకా చిన్న క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని వేడి నీళ్ళల్లో వేసేసానండి, నిమ్మకాయ పిండేసాను. 2 సార్లు వాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఒక కళాయి పెట్టేసుకొని ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోండి. కాస్త కరివేపాకు వేగుతుందనగా దీనికోసం ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి. నేను 3 పచ్చిమిర్చి వేసానండి. ఇవి కారం ఉండవు, చూసుకొని వేసుకోండి. ఇవి కాస్త వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం. చూడండి, ఇలాగా నేను కొంచెం పెద్దగానే వేసాను. మనం కూర అయ్యేసరికి ఇవి చిన్న చిన్నగా అయిపోతాయి. దీంట్లోకి సాల్ట్ వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే ఇవి తెల్లగా ఉన్నాయి కదండి, రెడ్డిష్ అయ్యే వరకు వేయించుకోండి. నేను బఠానీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా రెడీ చేద్దామండి. 1 స్పూను ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర, చిన్న ఎండు కొబ్బరి, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. చూడండి, ఈ మసాలా అంతా దీనికి పట్టదు, కొంచెం తీసేయచ్చు. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, అలాగే స్టార్ ఫ్లవర్లో సగం వేసానండి. ఒక 5-6 లవంగాయలు వేసేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మన కాలీఫ్లవర్ చక్కగా ఏగిపోయింది, చూసారా, మంచి కలర్ వచ్చేసింది. ఉల్లిపాయ కూడా చక్కగా రెడ్డిష్గా అయిపోయింది. ఈ మసాలా కూడా రెడీగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం బఠానీ తీసేసి బఠానీ కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇది వేగిపోయినప్పుడు ఇంకా బఠానీ వేసేసుకుందాం. ఇది కాస్త కడిగేసి వేసేసి ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. 1 అర స్పూను కారం వేసుకుందామండి. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది కొంచెం ఘాటుగా ఉంటుందని తక్కువ వేసాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకుందాం. కారం అలాగే పసుపు, ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని ఇక వాటర్ వేసేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే కాలీఫ్లవర్ ఎలాగో మగ్గిపోయింది ఆయిల్లో, అందుకనే ఒక చిన్న గ్లాస్ వరకే వేసుకున్నాను. ఇక మసాలా పేస్ట్ ఒక 3 స్పూన్ల వరకు వేసానండి, అంటే కొంచెం పల్సన్ చేసి వేసాను. గట్టిగా ముద్దనుకోండి 1 స్పూనున్నర అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ కలిపాను కాబట్టి ఒక 3 స్పూన్ల వరకు వేసాను. ఇక దీన్ని కలిపేసి మూత పెట్టేసి సిమ్లో వదిలేసేయండి, చక్కగా ఉడికిపోతుంది. ఇక దీంతో పని లేదు మనకి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూసుకుందాం. చూడండి, ఆల్రెడీ మనకి దగ్గరగా ఉడికిపోయింది, ఆయిల్ వస్తూ ఉంది కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సింపుల్గా అయిపోయింది కదండి కర్రీ, టేస్ట్ కూడా అంతే బాగుంది. చూడండి, కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కదా. కొంతమంది కాలీఫ్లవరు స్మెల్ వస్తుందని తినరు, ఈ విధంగా కూడా చేసి పెట్టచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అలవాటు చేయొచ్చు కూడా కదా. ఇంకా 2 నిమిషాలు ఉంచాను, ఆయిల్ ఇలా వచ్చేసింది కదండి. ఇక దీన్ని నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసి ఇది క్యారియర్ కోసం తీసేసానండి. ఇక మిగిలింది ఇంకొక వేరే బౌల్లో వేసేసి సర్వ్ చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చపాతీలోకి, రైస్లోకి మేము ట్రై చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.